చేయండి అని ఏదైనా ఒకటి చెప్తే బాగుంటుంది. రైట్. పుల్లారావు గారు ఏంటి మీరు వెంటనే అబ్జెక్షన్ ఏదో రైజ్ చేయబోయారు, ఏంటది? ఏం లేదు, పెట్రోల్ డీజిల్ కి ప్రాబ్లం ఉండదు. మీరు అన్న స్టాక్ 25 రోజులు అయితే రోజు కొంటున్నారు, స్పాట్ బయింగ్ చేస్తున్నారు. స్పాట్ బయింగ్ అంటే వాళ్ళు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఫ్రీగా ఆయిల్తో హై రేట్ కొనేస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, స్పాట్ బయింగ్. పెట్రోల్ డీజిల్ కి ప్రాబ్లం ఉండదు అని భావిస్తున్నా. 25 రోజులు స్టాక్ అంటే కొత్త స్టాక్ కూడా కలుస్తా వస్తుంది. కొత్త ఏరియాస్ నుంచి రావటానికి 1 నెల పడుతుంది. సో వాళ్ళు స్పాట్ బయింగ్ చేస్తున్నారు, అందుకనే ధర పెంచారు. ధర పెంచడం ఇవాళ $100 కొంటున్నారు, వాళ్ళ మీద తిరుగుతున్నాయి చాలా. వాళ్ళు మా దగ్గర ఉన్నారు, కొంటారా అంటే కొంటున్నారు. భారతదేశం పెట్రోల్ డీజిల్ కొనదు, గ్యాస్ది కొంచెం డీటెయిల్గా అది వేరే మనం మాట్లాడాలి. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఇవాళ ప్రీమియం పెట్రోలు, ఇండస్ట్రియల్ బల్క్గా పెట్టుకునే డీజిల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు బిజినెస్ పరంగా, అంటే సపోజ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంటుంది, ఒక పెద్ద కంపెనీ, ట్రావెల్స్ కంపెనీ, వాళ్ళు పెట్టుకుంటారు. అట్లాంటివి ఉంటాయి కదా. లేదా ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఏమనుకుంటున్నామంటే కన్జ్యూమర్కి, ఇండివిజువల్స్కి పెరగదు కదా అని మనం అనుకుంటున్నాం. అవి పెరగడం వల్ల ధరలు పెరిగిపోతాయి. ప్రీమియం పెట్రోల్ అంటారా, ఓకే, ప్రీమియం పెట్రోల్ కొట్టించుకోకుండా వేరేది కొట్టించుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ డీజిల్ లీటర్కి 22 రూపాయలు పెరిగింది అని అంటే దాని ఇంపాక్ట్ దైనందిన జీవితం మీద పడుతుంది కదా. అది ఆయన అన్నట్టు నిత్యావసర వస్తువుల మీద, కూరగాయలు, లైవ్ స్టాక్స్ మీద పడుతుంది, సరుకుల మీద పడుతుంది. దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ రేపు నుంచి. నాకు అంటే ఐఎమ్ అజ్యూమింగ్, నేను అజ్యూమ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కొంతవరకు ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ కాదు అని చెప్తున్నారు. స్టేబులైజ్ అవుతాయి కొత్త స్టాక్స్. 15 రోజుల్లో చాలా స్టాక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆఖరికి నిన్న అమెరికా ఆలోచించింది ఇరాన్ కూడా ఇంకో ఫ్రీ మార్కెట్ మీద అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇరాన్ కూడా ఇప్పుడు రష్యా దగ్గర కొనుక్కోండి అని ట్రంప్ గారు దయదలిచారు ఇండియా మీద. కొనుక్కోండి మీరు, నేను పర్మిషన్ ఇస్తున్నా మీకు అని. ఓకే అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది అనే దాని మీద ఒక అంచనా లేదు ఇప్పటి వరకు. అవసరమైతే మేము కూడా ఇస్తామన్నారు ఇండియాకి ఎవరు, ట్రంప్. అక్కడి నుంచి రావాలంటే అది ఎంత టైం పడుతుంది, 45 days పడుతుందంట ఒక షిప్. ఇక్కడ 5 days 1 week. ఏం సార్? ఈ సిచ్యువేషన్ లో జగన్ గారు మీరు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే పెద్దల పుల్లారావు గారు చెప్పింది కరెక్టే. టు సర్టెన్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. ఏంటంటే దేర్ ఆర్ మెనీ